నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. జూన్ 3న శర్వానంద్ గారి పెళ్లి. సో ఈ వార్త మనకు తెలిసిన విషయమే. బట్ అన్ఫార్చునేట్లీ అనుకోకుండా నిన్న యాక్సిడెంట్ జరిగింది అని అన్నారు. బట్ అది చిన్నదే, స్వల్ప గాయాలయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ ఎక్కడున్నారు? ఇంటికి వచ్చేసారా ఏంటి? ఆయన కూడా పోస్ట్ పెట్టాడు నిన్న సండే రోజే. నాకు ఏదో అయిపోయిందని చెప్పి అందరు కంగారు పడుతున్నారు. అదేం లేదు, ఏదో చిన్న మైనర్ యాక్సిడెంటే. ఐఎమ్ హ్యాపీ, హ్యావ్ ఏ హ్యాపీ సండే ఎవ్రీవన్ అన్నట్టుగా పోస్ట్ పెట్టాడు. మనకి అసలు ఈ ప్రాబ్లం నేను ముందు నుంచే అనుకున్నా. అటు వెళ్ళినప్పుడల్లా వచ్చినప్పుడల్లా డైలీ అందరం అనుకుంటూనే ఉన్నాం, ఇక్కడ ఏదో కారు ఏదో రోజు బోల్తా పడుతుంది చూడు అని. ఆ ఫిలిం నెంబర్ టర్నింగ్ 45 నుంచి అదొక రకంగా ఉంటుంది. అదేంటో అర్థం కాని పరిస్థితి. మొత్తం యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న జంక్షన్స్ అన్ని ఇప్పుడు బారికేడ్లు పెట్టి క్లోజ్ చేసి వన్ వే చేసేసారు. తీసుకోవాలంటే ఎక్కడికో ఒక ఊరు వెళ్ళి అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని రావాల్సిన పరిస్థితి. ఆ చెక్ పోస్ట్ ఒకటి దాటామా రామకృష్ణ అంటే మళ్ళీ చెక్ పోస్ట్ కి రావాలంటే ఫిలిం నగర్ వెళ్ళే రావాలి. అదే అంటున్నా, ఒక ఊరు వెళ్ళి రావాల్సిందే. బాలకృష్ణ గారి హౌస్ దగ్గర లేదు, భయంకరమైన ట్రాఫిక్ అండ్ అది మళ్ళీ ఇంతే రోడ్లు. ఇటు మన పార్కు, ఇటు ఇంతే రోడ్డు. వెళ్తుంటారు, వెళ్ళి పోనీ ఆ యూటర్న్ ఇంతకుముందు ఆ జర్నలిస్ట్ కాలనీ దగ్గర పెట్టేవాళ్ళు, అది కూడా లేదు. అది క్లోజ్ చేసి మళ్ళీ అది క్లోజ్ చేయడం ఒక పక్కన పెట్టేస్తే ఆ రోడ్ని హాఫ్ ఈ మొన్న డింపుల్ హైతి ఆయన పెట్టుకున్నాడు చూసాం కోన్లు, అలాంటి కోన్లతోని సగం రోడ్డు ఇటు ఇరుక్కెళ్ళాలి. సీదా ఫిలిం నగర్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా యూటర్న్ చేసుకోవడానికి లేదు. నేను చేసుకొనివ్వను నిన్ను, ఎక్కడికి ముందుకి ఎక్కడికో వెళ్ళి యూటర్న్ చేసుకోవాలి. అయితే ఎన్నిసార్లు చెప్తున్నాను, ఒక ఊరు వెళ్ళాల్సిందే. అయితే ఈ మంచులక్ష్మి ఇంటికి ముందు యూటర్న్ చేసుకోవాలి, లేదు పొరపాటున దాటామంటే మళ్ళీ ఆ రామనాయుడు స్టూడియో అది ఛాంబర్స్ దగ్గరికి వెళ్ళి అటెటో పోయి యూటర్న్ చేసుకొని రావాలి. ఈ పరిస్థితి చూస్తే అనిపించింది కొంచెం, అంటే స్లోగా వెళ్ళే వాళ్ళు రోజు పగలు స్లోగా వెళ్తారు కాబట్టి ఓకే. రాత్రిపూట ఎవరు ఉండరు కాబట్టి క్యాజువల్గా వెళ్తారు కదా, అందరూ క్యాజువల్గానే వెళ్తారు. కానీ అప్పుడప్పుడు సస్పెన్స్ వాళ్ళకి, అరే ఎప్పుడు లేని వాళ్ళ ఏంటి ఇక్కడికి ఇది వచ్చిందని నన్ను తేరుకునే లోపే జరగాల్సింది జరిగిపోతుంది. ఇది చెప్పాలంటే నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్న టైప్. ఎందుకు అని అంటే రోజు ఒక రూట్ లోంచి వెళ్తే మనకు ఒక ఐడియా ఉంటుంది, ఈ ఫ్రంట్ మనకి యూటర్న్ ఉంది అని, ఇక్కడ సిగ్నల్ వస్తుంది అని. పొద్దుట అయ్యేసరికి మీరు అన్నట్టు ఆ కోన్లు పెట్టేసరికి డివైడర్ లాగా సడన్ గా చచ్చిపోతాం. అదే పరిస్థితి. మళ్ళీ పొద్దున్న 3 గంటలకి అర్ధరాత్రి అంటే రోడ్ మీద వెళ్ళదు, మనం అదే ఫ్రీగా వెళ్ళిపోతాం. అలవాటైన రోడ్డే కదా, ఇక్కడ యూటర్న్ కదా అనుకుంటాం మనం. బట్ నెక్స్ట్ డే కదా మారిపోతుంది, రోజు మారిపోతుంది. ఇవాళ ఇటుండే కట్టి ఇవాళ రేపు అడ్డు వస్తుంది, ఎల్లుండి ఇటు వస్తుంది. అంటే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి లాగా ఉంది. అఫ్కోర్స్ వీళ్ళు అంటే రోడ్డు ఖాళీ ఉన్నంత మాత్రాన స్పీడ్గా వెళ్ళడం మన వల్ల తప్పే, అది మనం సమర్థించాల్సిన అవసరం లేదు. బట్ ఎవరు లేనప్పుడు వెళ్ళొచ్చు కదా అన్నట్టుగానే వెళ్ళారు. కాకపోతే ఏంటంటే ఈ మెలికలు తిరుగుడు కొంచెం కష్టం అయిపోయింది. అటు కరెక్ట్ గా ఫిలిం నగర్ అక్కడ ఉండదు. ఏం చేస్తాం, మనం స్లోగా వెళ్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇదే కదా ఇలా తిప్పామంటే అయిందే. జస్ట్ ఆ టర్నింగ్ ఫిలిం నగర్ టర్నింగ్ దగ్గరకు వచ్చే డ్రైవర్, అరే ఇదేంట్రా బాబు ఇట్లా అయిపోయిందని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయలేక అప్పటికి కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. డివైడర్ తాగి జరగాల్సింది జరిగింది. ఆ రేంజ్ రోవర్ కార్ కాస్త అది డబ్బా ఇట్లా ఉల్టా పడింది. ఇక అంతే, ఇంకేం చేస్తుంది. గట్టిగానే అంటే కొంచెం మరీ అంతేం లేదు. ఈ డ్రైవర్కి ఇట్లా పడ్డాడు కాబట్టి కొంచెం గాయం అయినప్పటికీ ఆయనకు కొంచెం తక్కువలో గాయాలైనా అప్పటికే ఆల్మోస్ట్ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కొంచెం మంది తీశారు. ఇంకా చెప్పాలంటే అసలు వాకబుల్ డిస్టెన్స్లోనే కదా మంచులక్ష్మి గారు ఉంది. పైగా శర్వానంద్కి ఇట్లా అయిందంటే అసలు ఆవిడకి మాత్రం ఎలా ఉంటుందో తెలియదు. ఎవరు అందరూ పడుకున్నారు, జరిగింది ఇంటికి ముందే అయ్యింది. ఇక వెంటనే వీళ్ళిద్దరిని హాస్పిటల్కి తరలించారు. ఆ చిన్న మైనర్ ఏమైంది ఉందో అది అయింది. ఇంకా కార్ని అవన్నీ తీయడం ఆల్మోస్ట్ మార్నింగ్ కల్లా ఇక్కడ ఏం కాలేదు అన్నట్టు అయితే సిచ్యువేషన్ అయింది. కానీ రాత్రి జరగాల్సింది జరిగిపోయింది. ఇక తొందరగా మీడియా ఎందుకు వచ్చిందంటే అక్కడే కదా 500 ఛానళ్ళు మనవి, ఆ సర్కిల్లోనే ఉన్నవన్నీ. ఎగ్జాక్ట్లీ సివిఆర్ న్యూస్ ఆపోజిటే ఇంకా జరిగింది అనుకుంటే. ఇక వచ్చేసారు అందరూ. దాన్ని ఆల్మోస్ట్ చెప్పారు శర్వానంద్ గారికి యాక్సిడెంట్. ఇక రాత్రిపూట పొద్దున్న లేచి చూసే వాళ్ళందరూ అమ్మో శర్వానంద్కి ఏమైంది. 3-4 రోజుల పెళ్లి, నిన్ననే పత్రిక ఇచ్చాడు. అంటే అర్ధరాత్రి 3 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైం 2:33 షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్నారా?
మేబీ షూటింగ్ నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే పెళ్లి పనులు ఉన్నాయి కాబట్టి పొద్దుంత పాపం అవన్నీ చూసుకొని కూడా వెళ్ళొచ్చు, అది మనం చెప్పలేము. అటు ఇటుగా బిజీగానే ఉన్నాడు పర్సన్ మాత్రం. వీళ్ళందరూ కూడా మార్నింగ్ లేచిన వాళ్ళేమో న్యూస్లు చూసి 4 రోజుల్లో పెళ్ళి ఉందని చెప్పి పెళ్లి పత్రిక ఇచ్చే ఈ టైంలో యాక్సిడెంట్ ఇదేంటి అని కొంతమంది, ఒకలాంటి భయం అవుతుంది. ఇక కొంతమంది ఇంకా నాలాంటి వాళ్ళు ఏమంటానంటే పర్లేదులే దిష్టి పోయింది అనుకుంటున్నాం, ఇంక దాన్ని నిజమే కదా దిష్టి పోయింది అనుకున్నాము, అంతమించి ఇంకేం చేస్తాం చెప్పు. సో పెళ్లి ఏర్పాట్లు అయితే మంచిగానే చూసుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కంగారు పడ్డారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక వీళ్ళు ఉంటారు కదా ఈ జ్యోతిష్యులు, సినిమా జ్యోతిష్యం చెప్తామని వచ్చి వాళ్ళకి ఇట్లయితుంది వీళ్ళకి ఇట్లయితుంది, ఈయనకి పెళ్లి వల్లే గండము, అందుకే ఇది మొదటి వార్నింగు, ఇక మీదట ఈయనకు అన్ని లాంటివి అవుతూ ఉంటాయి అని చెప్పేసి ఒకటి వాగాడు. వాడి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. సో ఎప్పుడు వాగుతూ ఉంటాడు కదా వాడే, నాకు తెలియదు, నన్ను వాళ్ళ పేర్లు అడగొద్దు, వాడే వాగాడు. సో జనరల్గా ఇది చాలా కొంతమంది ఖండిస్తున్నారు గట్టిగానే, ఎందుకంటే చిన్నవి జరుగుతూనే ఉంటాయి, దాన్ని పెళ్లి మీదకి ఆపాదించేసరికి టార్గెట్ ఆ అమ్మాయి అవుతారు కదా. అవసరం అసలు అక్కడ జరిగింది ఎట్లా జరిగిందో మనందరికీ తెలుసు. అనుకుంటే మంచిగా అతను అంటే ఎటువంటి పెద్ద గాయాలు కాకుండా హ్యాపీగా బయటపడ్డారు అంటే అమ్మాయి అదృష్టమేగా. అవును, అట్లా కూడా అనుకోవచ్చుగా. పైగా అలాని రోడ్డు ఖాళీ ఉందని కదా అని చెప్పేసి ఆ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కూడా చేశాడని నేను అనుకోను. అంటే రెగ్యులర్ వెళ్ళేదానికంటే మహా అయితే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఉంటాడే తప్పితే ఎవరు లేరని చాలా మంది చెప్తున్నా. అండ్ అయ్యో ఇమీడియట్లీ ఇంకా మీడియాలలో మద్యం తాగిన మత్తులో డివైడర్ని ఢీకొన్న శర్వానంద్ కారు, ఇది టూ మచ్ కదా. అయ్యో వీళ్ళు కూడా రావడం ఫస్ట్ చేసిన టెస్ట్లే ఇవంట. నోరు తెరు చెప్పు, వాడేమో గిలగిలా కొట్లాడుకుంటా, ముందు నువ్వు నోరు తెరు, ఇది అయిందా లేదా చూపించు, ఇది పరిస్థితి. సరే ఓవరాల్గా ఏదైనా అయినప్పటికీ కూడా డిస్టర్బ్ అయింది అనుకుందాం. అంటే ఈయన లాస్ట్కి విడుదల చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అందరూ కూడా ఓకే. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఏమంటున్నారంటే శర్వానంద్ గారు చాలా సంయమనం పాటించారు అని. ఎందుకంటే యాక్సిడెంట్ టైంలో మీరు అన్నట్టు ఏమన్నా మద్యం తాగేయడానికి చెక్ చేయడం మంచిదే, చెక్ చేయడం, బట్ కొంచెం తేరుకోవాలి, కోలుకున్న తర్వాత ఇవన్నీ చేస్తే బాగుండుండే. బట్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే మాత్రం పాపం చాలా అంటే కొంచెం కంగారు పడ్డారు మార్నింగ్ లేసరికి. ఎందుకంటే అర్ధరాత్రి పడుకునేటప్పుడు హాయిగానే పడుకున్నారు, తెల్లారు లేసరికి శర్వానంద్కి యాక్సిడెంట్ అంటే ఎలా ఉంటుంది మన కళ్ళ భయపడిపోతారు, భయపడిపోతారు. సో పర్లేదు, ఏ ప్రజెంట్ అయితే ఏమో వల్ల హీ ఈజ్ గుడ్, తేరుకున్నాడు. అండ్ ఆ డ్రైవర్ కూడా కొంచెం చిన్న గాయాలు అయితే అయ్యాయి. కారు పరిస్థితి అదేదో ఉంటాయి కాబట్టి ఆ వ్యవహారాలన్నీ అవి అయిపోతాయి, పెద్దగా అయితే ఏం అవ్వాల. దీనికి వీళ్ళు చెప్పే వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు. దీంట్లో వారాలు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత అక్కర్లే. బట్ 1-2 రోజులు తీసుకున్నా తప్పు లేదు. నాకు తెలిసి సీట్ బెల్ట్లు పెట్టుకుని ఉంటారు. ఆ విషయం ఎవరు రాయలే యాక్చువల్లీ, అది తెలియదు. బట్ కార్లా పడింది అని అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కార్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరగలేదని కూడా చెప్పుకొచ్చారు. పెద్ద కార్లు అనుకుంటాం కానీ అక్కడే పెద్దగా కూడా ప్రమాదాలు జరుగుతాయి. అవును, అంటే ఇంజ్యూర్ అయిపోతాము. సో అవన్నీ ఉన్నాయంటే వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ లోనే వెళుతున్నట్టున్నారు. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సిచ్యువేషన్. అది శర్వానంద్ కైంది కూడా మనం మాట్లాడుకుంటున్నాం. శర్వానంద్ ప్లేస్ లో ఇంకెవరో కూడా ఉండొచ్చు, మెనీ పీపుల్ కెన్ డూ. అది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా రోజు వెళ్ళే రూట్స్ని రోజుకో మార్పు రోజుకో చేర్పు జరిగేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరిగిన ఇదే తప్పితే ఇందులో పెద్దగా ఏమీ లేదు. వాళ్ళు ఏం తాగి నడపలేదు, అలాగని వాళ్ళ జాతక రీత్యా ఆ టైంలో వాళ్ళకేం యమగండాలు లేవు, ఎవ్రీథింగ్ ఫైన్. ఏది ఏమైనా సరే అంతా మంచిగానే ఉంది కాబట్టి హ్యాపీనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.